నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. మన దేశంలో పెళ్లి కుదిరిందంటే మొదట గుర్తొచ్చేది దేవుడి దర్శనం. శుభలేఖలు ముద్రించిన వెంటనే తిరుమల, యాదాద్రి, అన్నవరం, కనకదుర్గమ్మ, సమ్మక్క సారలమ్మ ఇలా ఎవరి ఇష్టదైవం దగ్గరికైనా వెళ్ళి మొదటి పత్రికను సమర్పించడం మన సంస్కృతి. కానీ తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో మాత్రం దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ పెళ్లి కుదిరిందంటే మొదటి శుభలేఖ ఏ దేవుడి గుడికి వెళ్ళదు, నేరుగా దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ ఆలయానికి వెళ్తుంది. గాంధీజీ పాదాల వద్ద మొదటి పత్రికను ఉంచి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే పెళ్లి పనులు ప్రారంభిస్తారు. దేవుడిలా గాంధీని కొలిచే ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎందుకు నిర్మించారు, ఈ సాంప్రదాయం ఎలా మొదలైంది, దీని వెనుక ఉన్న భావన ఏంటి, ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించేవారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం వద్దకు రాగానే ఒక ప్రత్యేకమైన ఆలయం కనిపిస్తుంది. బయట నుంచి చూస్తే సాధారణ దేవాలయంలాగే అనిపిస్తుంది. గోపురం ఉంటుంది, గంటలు ఉంటాయి, హారతి ఉంటుంది, పూజారి ఉంటాడు. కానీ గర్భగుడిలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడ కొలువై ఉండేది ఏ దేవుడు కాదు, భారత జాతిపిత మహాత్మా గాంధీ. తెల్లటి వస్త్రం ధరించి ప్రశాంతమైన చిరునవ్వుతో కూర్చొని ఆశీర్వదిస్తున్న భంగిమలో గాంధీజీ విగ్రహం దర్శనమిస్తోంది. ఆయన చేతిలో చక్రం లేదు, త్రిశూలం లేదు, గద లేదు, ఖడ్గం లేదు. ఎందుకంటే ఆయన నమ్మింది యుద్ధాన్ని కాదు, అహింసను. ఆయన చూపింది హింసా మార్గాన్ని కాదు, సత్య మార్గాన్ని. అందుకే ఈ ఆలయాన్ని నిర్మించిన వారు గాంధీజీని దేవుడిగా కాదు, దేశానికి మార్గదర్శిగా, విలువలకు ప్రతీకగా ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ఆలోచన కూడా చాలా ప్రత్యేకమైనది. సమాజంలో రోజు రోజుకు తగ్గిపోతున్న సత్యం, నిజాయితీ, పరస్పర గౌరవం, దేశభక్తి వంటి విలువలను మళ్ళీ ప్రజల్లో నాటాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2012లో భూమి పూజ జరిగింది. 2 ఏళ్ల పాటు నిర్మాణ పనులు సాగాయి. అనంతరం తమిళనాడులోని కంచి నుంచి ప్రత్యేక నల్లరాతితో చెక్కించిన గాంధీజీ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. 2015లో ఆలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. కానీ వారిలో చాలా మంది కోరికలు కోరుకోవడానికి రావడం లేదు, విలువలను గుర్తు చేసుకోవడానికి వస్తున్నారు. ఈ ఆలయాన్ని దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టిన అంశం ఒకటి ఉంది. అదే పెళ్లి పత్రికల సంప్రదాయం. ఒక కుటుంబంలో పెళ్లి కుదిరింది అంటే మొదట ముద్రించే శుభలేఖను నేరుగా ఈ గాంధీ ఆలయానికి తీసుకొస్తారు. గాంధీజీ పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేయిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి కొత్త జంట జీవితంలో సత్యం ఉండాలని, నిజాయితీ ఉండాలని, పరస్పర గౌరవం ఉండాలని, జీవితాంతం కలిసి ఉండాలని ప్రార్థిస్తారు. ఆ తర్వాత మాత్రమే ఆ పత్రికలను బంధువులకు పంపడం ప్రారంభిస్తారు. ఈ సాంప్రదాయం ఇప్పుడు పెద్దకాపర్తి గ్రామానికే పరిమితం కాలేదు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఒక సందేశం. వివాహం అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, 2 కుటుంబాల కలయిక. ఆ బంధం సత్యం మీద నిలబడాలి, అబద్ధం మీద కాదు, ప్రేమ మీద నిలబడాలి, ద్వేషం మీద కాదు, పరస్పర గౌరవంతో సాగాలని, అహంకారంతో కాదు. ఇదే గాంధీజీ జీవితాంతం చెప్పిన సందేశం. అందుకే కొత్త జీవితాన్ని ప్రారంభించే ముందు ఆయన ఆశీస్సులు తీసుకుంటే ఆ కుటుంబం కూడా ఆయన చూపిన విలువలతో ముందుకు సాగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఈ ఆలయంలో మరో అందమైన సంప్రదాయం కూడా కొనసాగుతోంది. పెళ్లి పూర్తయిన తర్వాత నూతన వధూవరులు తప్పకుండా ఈ ఆలయానికి వస్తారు. గాంధీజీ పాదాల వద్ద నమస్కరిస్తారు. ఆలయ కమిటీ వారికి
పట్టు వస్త్రాలు అందించి ఆశీర్వదిస్తుంది. జీవితంలో ధనం కంటే ధర్మం గొప్పదని, సంపద కంటే సంస్కారం గొప్పదని, ఆస్తుల కంటే ఆత్మీయత గొప్పదని గుర్తు చేస్తూ కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలుపుతుంది. కాలం మారుతోంది. మనుషులు మారుతున్నారు. ఆచారాలు మారుతున్నాయి. కానీ కొన్ని విలువలు మాత్రం ఎప్పటికీ మారకూడదు. అలాంటి విలువలను తరతరాలకు గుర్తు చేయాలనే ఆలోచనే ఈ గాంధీ ఆలయం నిర్మాణానికి కారణమైంది. అందుకే ఈ ఆలయంలో కేవలం పూజలు మాత్రమే జరగవు. ప్రతిరోజు గాంధీజీ జీవితాన్ని గుర్తు చేసే ఒక పాఠం కూడా వినిపిస్తుంది. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే కార్యక్రమాలు, హారతి అనంతరం గాంధీజీ జీవిత విశేషాలు, ఆయన చెప్పిన సూక్తులు, సత్యం, అహింస, నిజాయితీ, దేశభక్తి వంటి విలువలను పూజారి భక్తులకు వివరిస్తారు. ఆలయంలోకి వచ్చిన వారు కేవలం దర్శనం చేసుకొని వెళ్ళిపోకుండా జీవితానికి ఉపయోగపడే ఒక మంచి ఆలోచనను తీసుకెళ్లాలన్నదే నిర్వాహకుల ఉద్దేశం. ఈ ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే కూడా ప్రతి అంశంలో ఒక సందేశం కనిపిస్తుంది. సుమారు 4 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం 2 అంతస్తులతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. కింది అంతస్తులో ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. నగరాల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కోల్పోతున్న వారికి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకునే అవకాశం కల్పించారు. పై అంతస్తులో గాంధీజీ ప్రధాన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అందుకే దీనిని జ్ఞాన మందిరం అని కూడా పిలుస్తారు. దేవుడిని దర్శించడం ఒక్కటే కాదు, మనల్ని మనం దర్శించుకోవడం కూడా జీవితంలో అవసరమని ఈ ఆలయ నిర్మాణమే చెబుతున్నట్లు అనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఎక్కువగా ఆకట్టుకున్నది గాంధీజీ విగ్రహం. నల్లరాతితో చెక్కిన ఆ విగ్రహం ముందు కొద్దిసేపు నిలబడితేనే ఒక ప్రశాంతత కలుగుతుందని భక్తులు చెబుతుంటారు. తెల్లటి వస్త్రధరణ, కళ్ళల్లో ప్రశాంతత, ముఖంలో చిరునవ్వు, ఆశీర్వదిస్తున్న భంగిమ, ఎలాంటి ఆర్భాటం లేని రూపం. దేవుడు అంటే అలంకారాలు, ఆయుధాలు, ఆభరణాలు అనుకునే వారికి ఈ విగ్రహం ఒక కొత్త సందేశాన్ని ఇస్తుంది. నిజమైన గొప్పతనం బాహ్య అలంకరణల్లో కాదు, వ్యక్తిత్వంలో ఉంటుందని గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ వచ్చిందంటే ఈ ఆలయం పూర్తిగా మారిపోతుంది. గాంధీ జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు, విద్యార్థులు, యువకులు ఇక్కడికి తరలివస్తారు. గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేయడం మాత్రమే కాదు, ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడతారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తారు. చిన్నారులకు వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీలు నిర్వహిస్తారు. గాంధీజీ చెప్పిన సత్యం, అహింస, గ్రామ స్వరాజ్యం గురించి వివరిస్తారు. జనవరి 30 వర్ధంతి రోజు కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకుంటారు. ఇలా ఏడాదిలో 3 ప్రధాన సందర్భాల్లో ఈ ఆలయం దేశభక్తి కేంద్రంగా మారిపోతుంది. ఈ ఆలయాన్ని చూసిన తర్వాత చాలా మందికి ఒక సందేహం వస్తుంది. గాంధీజీకి గుడి కట్టాల్సిన అవసరం ఏముంది అని. కానీ అక్కడి ప్రజలు చెప్పే సమాధానం ఒకటే. మేము గాంధీజీని దేవుడిగా పూజించడం లేదు. ఆయన చూపించిన విలువలను గౌరవిస్తున్నాం. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాం. మా పిల్లలకు ఆ విలువలను పరిచయం చేస్తున్నాం. అందుకే ఈ ఆలయం ఒక పూజా స్థలం మాత్రమే కాదు, ఒక విలువల పాఠశాల కూడా అని వారు చెబుతుంటారు. ప్రస్తుతం సమాజంలో పెళ్లిళ్లు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ పెళ్లి తర్వాత చిన్న చిన్న కారణాలతో కుటుంబాలు విడిపోతున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో కొత్త జీవితాన్ని ప్రారంభించే ముందు సత్యం, సహనం, పరస్పర గౌరవం, బాధ్యత అనే విలువలను గుర్తు చేసే ఈ సంప్రదాయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మొదటి పెళ్లి పత్రికను గాంధీజీ పాదాల వద్ద ఉంచడం అనేది కేవలం ఒక శుభకార్య ఆచారం కాదు. జీవితాంతం విలువలతో కలిసి నడుస్తామనే ఒక మౌన ప్రతిజ్ఞగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. భారతదేశంలో దేవుళ్లకు ఆలయాలు ఉండటం సహజం. రాజులకు, మహర్షులకు, ఆధ్యాత్మిక గురువులకు కూడా ఆలయాలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ స్వాతంత్ర సమరయోధుడికి, అది మహాత్మా గాంధీజీకి ప్రత్యేకంగా ఆలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహించడం చాలా అరుదైన విషయం.
అందుకే పెదకాపర్తి గాంధీ ఆలయం కేవలం తెలంగాణకే కాదు, దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై ప్రయాణించేవారు ఈ ఆలయం గురించి తెలుసుకొని ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నారు. కొందరు ఆశ్చర్యంతో వస్తే మరికొందరు ఆసక్తితో వస్తారు. కానీ ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం గాంధీజీ జీవితంలో కనీసం ఒక విలువను తమ జీవితంలో అమలు చేయాలనే ఆలోచనతో వెళ్తున్నారు. ఈ ఆలయంలో పెళ్లి పత్రిక ఉంటే సాంప్రదాయం ఎలా మొదలైందన్న దానిపై స్థానికులు చెప్పే కథ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆలయం ప్రారంభమైన కొద్ది రోజుల తర్వాత ఒక కుటుంబంలో పెళ్లి నిశ్చయమైంది. వారు మొదటి శుభలేఖను గాంధీజీ పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ కుటుంబం ఆనందంగా జీవిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతుంటారు. ఆ తర్వాత మరో కుటుంబం కూడా అదే సాంప్రదాయాన్ని అనుసరించింది. క్రమంగా అది ఒక ఆచారంగా మారిపోయింది. నేడు చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లి కుదిరిందంటే మొదటి ఆహ్వానం గాంధీజీకే అన్న భావన బలపడిపోయింది. ఒక కుటుంబం మొదలుపెట్టిన సాంప్రదాయం నేడు వందల కుటుంబాల విశ్వాసంగా మారింది. ఇక్కడికి వచ్చే నూతన వధూవరులు కేవలం నమస్కారం చేసి వెళ్ళిపోరు. గాంధీజీ విగ్రహం ముందు నిలబడి ఒకరినొకరు గౌరవించుకుంటామని, కుటుంబ విలువలను కాపాడుకుంటామని, నిజాయితీగా జీవిస్తామని మనసులో సంకల్పం చేసుకుంటారని పూజారులు చెబుతుంటారు. ఆలయ కమిటీ కూడా కొత్త జంటలను ఆశీర్వదిస్తూ పట్టు వస్త్రాలు అందిస్తుంది. అది ఖరీదైన బహుమతి కాకపోవచ్చు, కానీ జీవితాంతం గుర్తుండిపోయే ఆశీర్వాదంగా మిగిలిపోతుంది. ఈ ఆలయాన్ని చూస్తే మరో విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గాంధీజీ చెప్పిన సత్యం, అహింస, సేవ, సహనం అనే 4 విలువలు పుస్తకాలకే పరిమితం కాలేదు. వాటిని ఒక జీవన విధానంగా మార్చాలనే ప్రయత్నమే ఈ ఆలయం. అందుకే ఇక్కడికి వచ్చే చిన్నారులకు గాంధీజీ గురించి చెబుతారు. యువతకు దేశభక్తి గురించి వివరిస్తారు. కుటుంబాలకు పరస్పర గౌరవం గురించి గుర్తు చేస్తారు. ఆలయం అంటే కోరికలు కోరుకునే స్థలం మాత్రమే కాదు, మంచి మనిషిగా మారే స్థలం కూడా అని ఈ గాంధీ మందిరం చెబుతోంది. ఇప్పటి సమాజంలో పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా పోస్టులు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, కోట్ల రూపాయల ఖర్చులు, విలాసవంతమైన వేడుకలు పెరిగిపోతున్నాయి. కానీ సంసారం నిలబెట్టేది ఇవేవీ కావు. ఇద్దరి మధ్య ఉండే నమ్మకం, నిజాయితీ, గౌరవం, సహనం మాత్రమే కుటుంబాన్ని నిలబెడతాయి. ఇదే విషయాన్ని గాంధీజీ జీవితాంతం చెప్పాడు. అందుకే ఈ ఆలయంలో మొదటి పెళ్లి పత్రిక ఉంచే సంప్రదాయం ఒక ఆచారం మాత్రమే కాదు, కొత్త జీవితాన్ని విలువలతో ప్రారంభించే ప్రతిజ్ఞగా మారింది. ఈ ఆలయం వద్ద కొద్దిసేపు కూర్చుంటే ఒక ప్రశ్న మనసులో మొదలవుతుంది. దేవుడిని ప్రార్థించడం కంటే దేవుడు చెప్పిన మంచి మాటలను ఆచరించడం గొప్పదా? మహాత్మా గాంధీ జీవితమంతా అదే చెప్పింది. సత్యం మాట్లాడండి, హింసకు దూరంగా ఉండండి, మనిషిని మనిషిగా గౌరవించండి, సమాజానికి ఉపయోగపడే పని చేయండి. ఈ 4 మాటలని ఆలయ రూపంలో శాశ్వతంగా నిలబెట్టారు పెద్దకాపర్తి గ్రామ ప్రజలు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉంది. ప్రతి చరిత్ర వెనుక కొందరు మహానుభావులు ఉంటారు. భారతదేశానికి అలాంటి మహానుభావుల్లో అగ్రస్థానంలో నిలిచిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన ఒక రాజు కాదు. ఆయన వద్ద సైన్యం లేదు, ఆయుధాలు లేవు. అయినా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసతో ఎదుర్కొని స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించారు. అలాంటి మహానుభావుడి దేవుడిగా కాకపోయినా దేశానికి మార్గదర్శిగా భావించి ఒక ఆలయాన్ని నిర్మించడం, ఆ ఆలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహించడం, జీవిత విలువలను ప్రజలకు గుర్తు చేయడం నిజంగా అరుదైన విషయం. ఈ ఆలయానికి వచ్చేవారు కోట్లు సంపాదించాలని మొక్కుకోవడం లేదు. ఉద్యోగాలు రావాలని కోరుకోవడం లేదు. కోరికలు తీర్చమని గాంధీజీని అడగడం లేదు. ఇక్కడికి వచ్చేవారు మంచి ఆలోచన కోసం వస్తారు. మంచి కుటుంబం కోసం వస్తారు. మంచి జీవితం కోసం వస్తారు. అదే ఈ ఆలయాన్ని మిగతా దేవాలయాల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఇక్కడ గంటలు మోగేది భక్తిని మాత్రమే మేల్కొల్పడానికి కాదు, మనసులోని మంచితనాన్ని మేల్కొల్పడానికి కూడా. ఇక్కడ వెలిగించే దీపం గర్భగుడినే కాదు, మన ఆలోచనలను కూడా ప్రకాశింపజేయాలనే సందేశాన్ని ఇస్తుంది. ఒక పెళ్లి పత్రికను గాంధీజీ పాదాల వద్ద ఉంచడం చూస్తే కొందరికి అది ఒక సాధారణ ఆచారంలా కనిపించవచ్చు. కానీ దాని వెనుక ఉన్న భావన ఎంతో గొప్పది. పెళ్లి అంటే కేవలం ఇద్దరు మనుషులు కలిసి జీవించడం కాదు. సత్యం, సహనం,
పరస్పర గౌరవం, బాధ్యత అనే 4 స్తంభాల మీద నిలిచే బంధం. ఈ 4 విలువలనే గాంధీజీ జీవితాంతం ఆచరించారు. అందుకే కొత్త జీవితాన్ని ప్రారంభించే ముందు ఆయన ఆశీస్సులు తీసుకుంటే ఆ సంసారం కూడా ఆ విలువలతో సాగుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. అది మూఢనమ్మకం కాదు, ఒక మంచి ఆలోచనకు ఇచ్చే గౌరవం. ఇప్పటి సమాజంలో పెళ్లి పత్రికల కంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయి. కుటుంబ విలువల కంటే ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యం పెరుగుతోంది. అలాంటి సమయంలో మొదటి శుభలేఖను గాంధీజీ పాదాల వద్ద ఉంచి జీవితాన్ని నిజాయితీతో ప్రారంభిస్తామని మౌనంగా సంకల్పం చేయడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే బంగారం, డబ్బు, ఆస్తులు ఒక కుటుంబాన్ని నిర్మించవు. నమ్మకం, గౌరవం, సహనం, ప్రేమ మాత్రమే కుటుంబాన్ని నిలబడతాయి. అదే సందేశాన్ని ఈ ఆలయం ప్రతిరోజు నిశ్శబ్దంగా చెబుతోంది. నల్గొండ జిల్లాలోని ఈ చిన్న గ్రామం నేడు దేశానికి ఒక పెద్ద సందేశాన్ని ఇస్తోంది. దేవుడిని మాత్రమే పూజించకండి, దేశం కోసం బతికిన మహానుభావుల విలువలను కూడా గౌరవించండి. పిల్లలకు సంపద మాత్రమే కాదు, సంస్కారాన్ని కూడా ఇవ్వండి. పెళ్లిని ఒక వేడుకగా మాత్రమే కాదు, ఒక బాధ్యతగా కూడా చూడండి. ఇదే పెద్ద కాపర్తి గాంధీ ఆలయం చెబుతున్న గొప్ప సందేశం. దేవాలయాలు మనకు భక్తిని నేర్పిస్తాయి. కొన్ని ఆలయాలు భయాన్ని తొలగిస్తాయి, మరికొన్ని కోరికలు తీరుస్తాయని భక్తులు విశ్వసిస్తారు. కానీ నల్గొండ జిల్లా పెద్దకాపర్తిలోని ఈ గాంధీ ఆలయం మాత్రం మనిషిగా ఎలా జీవించాలో నేర్పిస్తోంది. మొదటి పెళ్లి పత్రికను దేవుడి పాదాల వద్ద కాదు, దేశపిత పాదాల వద్ద ఉంచే ఈ సాంప్రదాయం ఒక ఆచారం మాత్రమే కాదు, ఒక ఆదర్శం. సత్యంతో సంసారం మొదలవ్వాలని, అహింసతో బలం బలపడాలని, గౌరవంతో కుటుంబం నిలవాలని, సత్యంతో సంసారం మొదలవ్వాలని, అహింసతో బంధం బలపడాలని, గౌరవంతో కుటుంబం నిలవాలి, బాధ్యతతో జీవితం సాగాలి అని చెప్పే ఈ ఆలయం నిజంగా ఒక గుడి మాత్రమే కాదు, ప్రతి భారతీయుడు ఒక్కసారైనా దర్శించాల్సిన విలువల విశ్వవిద్యాలయం. అందుకే పెద్దకాపర్తి ప్రజలు ఒక మాట చెబుతుంటారు: దేవుడిని ప్రార్థిస్తే కోరికలు తీరొచ్చు, కానీ గాంధీజీని స్మరిస్తే మనిషి మారుతాడు. బహుశా అదే ఈ గాంధీ గుడి గొప్పతనం. ఇలాంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్.